ఓకే ఓకే మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన జగద్గురు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. ఈ వర్తమాన క్షణంలో నైశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, నా స్వయానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మశ్రీరామం తెలుసుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మశ్రీరామం తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మశ్రీరామాలు తెలుసుకుంటూ, నా కుటుంబ తెలుసుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన మైకేల్ నేమి గారికి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, తెలుగులో తన సూర్యకుమార్ గారికి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం. మనం మైకేయన్ మిర్జార్ బుక్ లోని మైకేయన్ కళ బహిర్గతం చేసిన మాస్టర్, దాని గురించి మైకేయన్ కళ బహిర్గతం చేసిన మాస్టర్ తరుణ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ వేదాల నుంచి మాస్టర్ రావడానికి ముందు, వచ్చిన తర్వాత చాలా కాలం వరకు మైకేల్ ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు ప్రవర్తించారు. వేదాల నుంచి మాస్టర్ మిర్జా రావడానికి ముందు, వచ్చిన తర్వాత కూడా మైకేల్ ఏదో ఇబ్బందుల్లో ఉండేటట్టు ప్రవర్తించారు. ఎక్కువ కాలము ఆయన ఒంటరిగా చాలా తక్కువగా మాట్లాడుతూ, అతి తక్కువగా తింటూ, పూర్తిగా తన గదిలోనే గడిపాడు. మిర్జా కూడా అతని రహస్యం గురించి చెప్పలేదు. అతడిని ఎంతగానో మైకేల్ అందుకుంటున్నాడో మిర్జా కూడా అతడి రహస్యం గురించి చెప్పలేదు. అతడిని ఎంతగానో ప్రేమించే మాస్టరు అతడిని బాధ తగ్గించడానికి ఏమీ చెప్పకపోవడం, ఏమీ చేయకపోవడం, వీళ్ళందరికీ నలవడా, వీళ్ళందరూ కూడా మిర్జా ప్రేమిస్తున్నారు కదా. వీళ్ళందరూ ఆయన ఒంటరిగా ఉంటూ, తప్పుగా మాట్లాడుతూ, తప్పుగా తింటూ ఉండేటప్పటికీ వీళ్ళందరికీ నలవడా, వీళ్ళందరికీ చాలా బాధ కలుగుతున్నమాట. ఆయన ఏమైనా బాధపడుతున్నాడేమో, ఆ బాధ తగ్గించడానికి ఏమీ చెప్పకపోవడము, ఏమీ చేయకపోవడము వీళ్ళకి నలవడానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఒక రోజు కుంపటి ముందు కూర్చొని చలి కాల్చుకుంటున్న సమయంలో మాస్టర్ స్వలోక ఆకాంక్ష గురించి చెప్తాడనమాట. మాస్టర్ ఏం చెప్తాడంటే, ఒక రోజు అక్కడ బయట కూర్చొని కుంపటి ముందు ఆడ చలి కాల్చుకుంటున్న సమయంలో మాస్టర్ స్వలోక ఆకాంక్ష గురించి, ఈ స్వలోక కోరికల గురించి చెప్తాడు. దాని గురించి ప్రసంగిస్తాడు. మిర్జర్ ఏం చెప్తాడంటే, ఒక మనిషికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఇదే: లోతుగా, వెడల్పుగా, సవడి లేకుండా పారుతున్న ఓ నదిగొట్టున తనని తాను చూసుకున్నాడు. ఆ మనిషి రకరకాల వయసులతో, రకరకాల భాషలు మాట్లాడుతున్న స్త్రీ పురుషులతో, పిల్లలతో ఒడ్డు కలకలలాడుతోంది. రకరకాల పరిణామాలతో, రకరకాల రంగులతో ఉన్న చక్రాలను ఒడ్డుపైకి కిందికి తిప్పుతున్నారు. మంచి దుస్తులు ధరించి బిందు వేడుకలలో ఉత్సాహంతో వారు చేస్తున్న గడిబిడ ఆకాశాన్ని నింపింది. కల్లోలంలో ఉన్న సముద్రము ఇలా పైకి కిందికి, వెనక్కి, ముందుకి వారు కదిలారు. అతడు ఒక్కడే విందుకు తగిన దుస్తులు ధరించలేదు. విందు లేదని, జరగదని అతనికి తెలుసు. అతడి ఒక్కడి దగ్గరే తిప్పడానికి చెప్పలేదు. చెవులు రెక్కించిన అనేక భాషలు మాట్లాడుతున్న ఆ గొంతు నుంచి ఒక్క మాట కూడా వినలేకపోయాడు. ఎంత శ్రమపడ్డా అతడికి తెలిసిన ఒక్క ముఖం కూడా కనిపించలేదు. అంతేకాకుండా ఆ గొంతు అతడి చుట్టూ తిరుగుతూ అతడి వైపు అర్థపూరితంగా ఎవరి ఆశ్వాస్పందనమైన జీవి అన్నట్లు చూశారు. ఆ విందు తనకు సంబంధించింది కాదని, తాను ఒక అగాంతకుడని అతనికి అర్థమైంది. హృదయంలో బాధ కలిగింది అతనికి. వెంటనే ఒడ్డుపై భాగం నుంచి వస్తున్న ఆ ఘోషణ విన్నాడు. ఆ గుంపులోని వారు మోకాళ్ళపై ఉండి, చేతులతో కళ్ళు మూసుకొని, తలలు నేలపై వంచి, మధ్యలో దారి వదిలి 2 వరుసలలో అక్కడ కూర్చున్నారు. ఎటు తిరగాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక ఆ మధ్య మార్గంలో అతడు ఒక్కడే నిలబడ్డాడు. గర్జన ఎటువైపు నుంచి వస్తోందోనని అతడు పైకి చూశాడు. బ్రహ్మాండమైన ఒక ఎత్తు నోట్లో నుంచి మంటలు కప్పుతూ, ముక్కులు నుంచి పొగ ఊదుతూ, మెరుపు వేగంతో మధ్య మార్గంలోకి దూసుకుని రావడం చూశాడు. అక్కడ
ఆగ్రహంతో ఉగ్రంగా వస్తున్న ఆ వృషభం వైపు భయంగా, అంటే ఆ ఎద్దు అది ఆగ్రహంగా మెరుపు వేగంతో మధ్య మార్గంలో కావడం అతన్ని చూశాడు. ఆగ్రహంతో ఉగ్రంగా వస్తున్న ఆ వృషభం వైపు భయంగా చూశాడు. కుడి వైపుకు ఎడమ వైపుకు తప్పించుకోవడానికి చూశాడు, కానీ సాధ్యం కాలేదు. భూమికి అతుక్కుపోయినట్టు అలాగే నిలబడిపోయాడు. నాశనం తప్పదని అనుకున్నాడు ఆ మనిషి. దహిస్తున్న మంటలు మరి పొగలు అతడిని చుట్టుముట్టిన చోటికి ఆ ఎద్దు వచ్చింది. దహిస్తున్న అక్కడ మంటలు మరి పొగలు అక్కడ ఆ చోటికి ఆ ఎద్దు వచ్చింది. అతడు గాలిలోకి ఎత్తబడ్డాడు. ఎద్దు అతడి కింద నిలబడి మంటలు పొగపైకి మరింత వదిలింది అతడి పైకి. కానీ అతడి పైకి ఇంకా పైకి వెళ్ళాడు. మంటల్ని పొగల్ని అతడు అనుభవించినా ఆ ఎద్దు తనకి ఎలాంటి అవకాశము చేయలేదని అతడికి, అంటే మంటల్ని పొగల్ని అతను అనుభవించినా కూడా ఆ ఎద్దు తనకి అవగాహన చెయ్యలేదని అతనికి నమ్మకం కలిగింది. నదికి అడ్డంగా సాగాడు. దాన్ని మైకి అని చెప్తాడు అనమాట మిర్దాతో. అలా వసకమైన అవసరం లేని ప్రతిదాన్ని కూడా అది దహించి వేస్తుంది. ఘనమైన స్వలోక ఆకాంక్ష ఓ దొంగలాంటి కూడా నంగి దొంగతనంలో ఓ దొంగ వంచకుడిని అతడి బాధ నుంచి విముక్తి కలిగించి అతడిని తీవ్రమైన బాధతో ఎలా అయితే నీరస పరుస్తాడో అలాగే ఈ స్వలోక ఆకాంక్ష అన్నది కూడా హృదయంలో ఉన్న భారాన్నింటినీ గుట్టుగా తీసివేస్తుంది. కానీ ఏ భారము లేదన్న బాధకి గురి చేసి శూన్య స్థితిలో బాధపడేలా చేస్తుంది. అత్యంత తాత్కాలికమైన రోజులలో పచ్చగా విశాలంగా ఉన్న ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుల పాటలలో నృత్యాలలో కష్టించి పనిచేయడంలోనూ అప్పుడప్పుడు ఏడుస్తూనూ కాలం గడుపుతున్నారు. ఒడ్డు పచ్చగా విశాలంగా ఉంటుంది, కానీ వారి పాదాలను కుంటిపరిచి మోకాళ్ళ మీద కూర్చునేలా చేసి పాదలను మళ్ళీ వారి గొంతులోనే చుక్కి కాయలు కాసే వారి ఏడుపులకి కాయమైన నిప్పుకొగలను కక్కే వృషభం అతి భయంకరమైనది. అవతల ఒడ్డు నుంచి వారిని వేరు చేసే ప్రవాహం కూడా లోతైనది, విశాలమైనది. వారు దానిని ఈదలేరు, తెడ్లతో దాటలేరు, తెరచాప యొక్క సహాయంతో ఆ నీటి మీద పయనించలేదు. చాలా కొద్ది మంది ఆలోచనతో దాటడానికి ప్రయత్నిస్తారు, కానీ అందరూ దరిదాపుగా అందరూ వారున్న ఒడ్డుకే అంటుకొని ఉండి వారికి ఇష్టమైన విధంగా కాలచక్రాన్ని అలా దొర్లిస్తూనే ఉంటారు. స్వలోక ఆకాంక్ష ఉన్న మనిషికి దొర్లించడానికి ఇష్టమైన చక్రం ఉండదు. ఉద్వేగంతో నిన్న సావకాశమే లేని ఈ ప్రపంచంలో ఎలాంటి వృత్తి లేకుండా ఎలాంటి తొందర లేకుండా ఉన్నది అతను ఒక్కడే. దుస్తులలో, భాషలో, నడకలో మంచి అభిరుచిని వ్యక్తం చేసే మానవ జాతిలో నగ్నంగా వికారంగా నత్తిగా మాట్లాడేది అతడొక్కడే. నవ్వే వాడితో అతడు నవ్వడు, ఏడ్చే వాడితో అతడు ఏడ్చడు. తినడంలో తాగడంలో ఆనందం లభించి మనుషులు తింటారు తాగుతారు, కానీ అతను ఎలాంటి ఆనందం పొందకుండా తింటాడు. అతడి సారాయం మాత్రం రుచిగా ఉంటుంది. మిగిలిన వారు జతగా ఉండడమో లేక జత కోసం వెతుకుతూ ఉండడమో చేస్తుంటారు. అతను ఒంటరిగా నడుస్తాడు, ఒంటరిగా నిద్రిస్తాడు, కళలు కూడా ఒంటరిగానే కంటాడు. అందరికీ ప్రపంచ జ్ఞానము తెలివి అన్నది ఉంటే అతడు ఒక్కడే తెలివి లేకుండా ఓ జడులా ఉంటాడు. ఇతరులకు వసతులున్న ఇల్లు ఉంటే అతడికి ఒక్కడికి ఇల్లు ఉండదు. జన్మభూమి ఉండి దాని గొప్పతనాన్ని ఇతరులు గొంతెత్తి పాడుతుంటే అతడికి ఒక్కటే తనది అనడానికి పాడడానికి జన్మభూమి లేదు. అతడి హృదయం జ్ఞాన అంతర్నేత్రం అవతలి ఒడ్డు పైకి సాధించబడి ఉంటుంది. జాగృతావస్థలో ఉన్న ప్రపంచంలో స్వలోక ఆకాంక్ష ఉన్న వ్యక్తి ఒక్కడే నిద్రలో నడిచేవాడు. అతడి పక్కన ఉన్న వారు చూడలేని గ్రహించలేని స్వప్నం అతడిని లాగుతూ ఉంటుంది. అందుకే వారు భుజాలు కదుపుతూ కుదుపుతూ ఎగతాళిగా ముసిముసి నవ్వులు నవ్వుతారు. కానీ భయం కలిగించే దేవుడు
నిప్పు పొగలని కక్కే ఎదురుగా కనిపించినప్పుడు వారు మట్టి కలుస్తారు. ఎవరిని చూసి వారు ముసిముసి నవ్వులు నవ్వుతారో ఆ వ్యక్తి నిద్రలో శాశ్వత కాలంలో నడిచే ఆ వ్యక్తి నమ్మకం అనే రెక్కలతో వారి పైకి ఎగువగా ఎగురుతాడు. అవతల ఒడ్డుకి ఎత్తు పల్లాలతో ఉన్న ఆ పర్వతం పాదం దగ్గరికి చేర్చబడతాడు. ఇతరులు నడిచే వ్యక్తి విస్తారంగా నిశ్చేజంగా నిర్మానుషంగా ఉన్న భూమిపై ఎగురుతాడు. కానీ నమ్మకానికి ఉన్న రెక్కలు చాలా శక్తివంతమైనవి. అతడు అలా ఎదుగుతూనే ఉంటాడు. అతడు దిగే పర్వత పాదం మసకగా ఒళ్ళు చెల్లిలా ఉంటుంది. కానీ నమ్మకం ఉన్న హృదయం జయించబడి అది ధైర్యంగా శాశ్వతంగా కొట్టుకుంటూనే ఉంటుంది. కొండపైకి అతడు ఎక్కే దారి రాళ్లతో నిండి జారిపోతూ కనిపించకుండా ఉంటుంది. కానీ చెయ్యి మెత్తగా, పాదం స్థిరంగా, నమ్మకం యొక్క కన్ను సునిశ్చితంగా ఉంటాయి కనుక అతడు ఎక్కుతూనే ఉంటాడు. అతడు దారిలో వెడల్పుగా ఉన్న మార్గంలో కష్టపడి పైకెక్కుతున్న స్త్రీ పురుషులను కలిశాడు. శిఖరాగ్రం చేరుకోవాలన్న ఆపేక్షతో ఉన్న ఆ స్త్రీ పురుషులు కొద్ది స్వలోక ఆకాంక్ష ఉన్నవారు. వారికి కుంటి మార్గదర్శి ఉన్నాడు. కంటితో చూసేదాన్ని, చెవితో వినేదాన్ని, చేతితో స్పర్శించేదాన్ని, ముక్కుతో చూసే వాసనని, నాలుగుతో చూసే రుచిని మాత్రమే వారు నమ్ముతారు. ఆ నమ్మకమే వారి మార్గదర్శి. వారిలో కొందరు పర్వతం మడమలను దాటి పైకి వెళ్ళలేరు. కొందరు దాన్ని మోకాలి వరకు, మరికొందరు తుంటి వరకు, చాలా కొద్ది మంది నడుము వరకు చేరుతారు. కానీ అందరూ వారి మార్గదర్శితో సహా జారి దొరుకుతుంటూ పర్వతం అడుగుతూ పడతారు. చూడవలసిన దాన్నంతా ఓ చర్మచక్షువు చూడగలదా? వినవలసిన దాన్నంతా ఓ భౌతికమైన చెవి వినగలదా? స్పర్శ ద్వారా గ్రహించవలసిన దాన్నంతా చెయ్యి గ్రహించగలదా? వాసన చూడవలసిన దాన్నంతా ముక్కు చూడగలదా? రుచి చూడవలసిన దాన్నంతా నాలుక రుచి చూడగలదా? దివ్య భావనా శక్తి నుంచి ఉద్భవించిన నమ్మకము వాటిని సహాయానికి వస్తేనే ఇంద్రియాలు సమగ్రంగా గ్రహించగలవు. అప్పుడే శిఖరానికి నిశ్చలగా ఈ ఇంద్రియాలు మారగలవు అని. నమ్మకం లేని ఇంద్రియాలు నమ్మదగిన మార్గదర్శులు ఎప్పటికీ వారికి కావలసిన సదుపాయాలతో వారు కోరుకుంటున్న స్వేచ్ఛ ఇచ్చే ఇంటిని నిర్మించుకోలేరు. వంచన నుంచి కాపాడబడడానికి వారు మోసగాళ్లపైనే ఆధారపడతారు. వేయించే పెనం నుంచి మంటలోకి దూకిన చేపలా వారు ఒక చిన్న ఎండమావి నుంచి పరిగెత్తుతూ వెళ్లి ఇంకొక పెద్ద ఎండమావి వైపుకు ఆకర్షింపబడతారు. గొప్ప స్వలోక ఆకాంక్ష స్వలోక ఆకాంక్ష ఉన్న వారి మధ్య స్వలోక ఆకాంక్ష లేని కుందేళ్ల లాంటి మనుషుల గుంపు ఎన్నైనా ఉన్నాయి. వారి కోతులు వారే తవ్వుకొని అందులోనే జీవించి పిల్లల్ని కని అందులో చనిపోవడంలోనే తృప్తి చెందుతారు. వారి నివాసాలు వారికి చాలా అందంగా, చాలా విశాలంగా, చాలా వెచ్చగా ఉంటాయి. వాటిని వైభవంగా ఉండే రాజప్రసాదాలతో కూడా మార్చుకోవడానికి వారు ఇష్టపడరు. గుర్తులు కూడా లేకుండా చాలా కష్టతరమైన ఒంటరి దారిలో నడిచే వారిని, నిద్రలో నడిచే వారిని చూసి వారు నవ్వుతారు. కోడి పెట్ట పొదిగి కొల్లగూటిలో మూసి పెట్టబడిన ఈగల్ పక్షి లాంటి వాడు తోటి మనుషులతో కలిసి ఉండే స్వలోక ఆకాంక్ష ఉన్నవాడి సోదర కోడి పిల్లలు తల్లి కోడి ఈగల్ని వాటితో ఒకటిగా ఉన్న వాటి అలవాట్లు ప్రవర్తన అలవర్చుకొని వాటిలానే బతకాలని అనుకుంటాయి. కానీ అతడు ఈగల్ పక్షి మాత్రం అది తనలాగే అవధులు లేని ఆకాశాన్ని గురించి, స్వేచ్ఛతో కూడిన గాలి గురించి కలలు కనాలని అనుకుంటుంది. కానీ త్వరలోనే అతడు వారి మధ్య తానొక పరలోకుడిగా, ఓ సంఘ బహిష్కుడిగా ఉన్నట్లు తెలుసుకుంటాడు. అన్ని తల్లితో సహా అతడిని ఉప్పుతో పొడుస్తాయి. అతడి రక్తంలోని శిఖరాత్మక పిలుపు కోడి కూటిలోని కంపుకి ముక్కుకి ఇబ్బందిని కలిగిస్తాయి. రెక్కలు పూర్తిగా వచ్చే వరకు ఆ ఇబ్బందులను అతడు మౌనంగా భరిస్తాడు. కానీ ఆ తరువాత గాలిలోకి ఎదుగుతూ గింజల కోసం
పురుగుల కోసం భూమిని తవ్వుతున్న తన పూర్వపు సోదరుల పైన, తల్లి పైన ప్రేమపూర్వకమైన వీడ్కోలు దృష్టిని చూస్తాడు. మైకేయన్, సంతోషించు, నీది ఒక ప్రగత్వ స్వప్నం. ఘనమైన స్వలోక ఆకాంక్ష నీ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేసింది. ఆ ప్రపంచంలో నేను ఒక పరలోక వాసుడిగా చేసింది. ఇంద్రియాల నిరంకుశ పట్టు నుంచి నీ భావనా శక్తిని పడగొట్టింది. నీ భావనా శక్తి నీకు నమ్మకాన్ని తెచ్చింది. నిన్ను కదలకుండా ఊపిరాడనీయకుండా చేసి ఈ ప్రపంచం నుంచి నీ నమ్మకం నిన్ను చాలా పైకెత్తుతుంది. నీ నమ్మకము నువ్వు సత్య శోధనకు గురి కావడానికి, అట్టడుగున ఉండే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, పావులం అనే శూన్యంలోకి ఎగుడు దిగుడు ఉండే పర్వతం పైకి నిన్ను తీసుకెళ్తుంది. అలా పరిశుద్ధమై విజయం పొందిన నమ్మకం నేను ఎప్పుడు పచ్చగా ఉండే శిఖరాగ్రపు అంచుల దగ్గరికి తీసుకుని వెళ్ళి అవగాహన అన్న దాని చేతిలో నిలబెడుతుంది. తన బాధ్యతని నెరవేర్చాక నమ్మకం ఇక తన పనిని సాధించుకుంటుంది. అవగాహన నేను నిజమైన అనంతమైన దేవుడి యొక్క అధిగమిస్తున్న మనిషి యొక్క నివాసమైన స్వేచ్ఛా శిఖరం వైపు నిన్ను నడిపిస్తుంది. మైకేయన్ పరీక్షకి తట్టుకొని నిలబడదు. మీరంతా కూడా పరీక్షకు తట్టుకొని నిలబడండి. ఒక్క క్షణం ఆ శిఖరాగ్రం పైన నిలబడడానికి ఎంతటి బాధనైనా భరించవచ్చు. ఎప్పటికీ ఆ శిఖరం మీద ఉండడానికి అనంతాన్ని ఇవ్వవచ్చు. అప్పుడు హింబాల్ అంటారు, ఈ శిఖరము పైకి అధిరోహించి చూడటానికి, ఆ సందర్శనానికి అది ఎంత క్షణిక కాలమైనా సరే అక్కడికి ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్ళవా అంటాడు. నీ శిఖరాగ్ని పైకి అధిరోహించి చూడటానికి, ఆ సందర్శనానికి ఎంత క్షణిక కాలమైనా సరే అక్కడికి ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్ళవంటే విడతానంటాడు. తొందరపడవద్దు హింబాల్, ఈ సమయం కోసం ఎదురు చూడు. నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చే చోట నువ్వు ఊపిరి విడుస్తావు. నేను తేలిగ్గా నడిచే చోట నువ్వు రొంపుతూ రోజు పడుతూ లేస్తూ ఉంటావు. నమ్మకాన్ని వదలదు, అది అద్భుత నృత్యాలు చేస్తుంది. నోవాకి అలాగే చెప్పాను, నీకు అదే చెప్తున్నాను అని చెప్తాడు మిర్దార్. ఇక పాపం అతి ఆకు ఉడుపుని వదలడం. పాపం అతి ఆకు ఉడుపుని మిర్దార్ చెప్తాడు. అంటే పాపం అంటే ఏంటో మీకు చెప్తాను. మనిషి పాపిగా ఎలా మారాడో మీరు ఇప్పుడు తెలుసుకుంటారు అని మిర్దార్ చెప్తాడు. భగవంతుడికి ప్రతిరూపం అతడిలాగే ఉండే మనిషి పాపి అయితే పాపానికి మూలం తప్పకుండా భగవంతుడేనని మీరు అంటారు. అంటే భగవంతుడికి ప్రతిరూపం అతడిలాగే ఉండే మనిషి పాపి అయితే పాపానికి మూలం తప్పకుండా భగవంతుడేనని మీరు అంటారు. అందులో సత్యం లేకపోలేదు. అలా కరెక్టే కదా మేడం. మనిషి నేను పాపిని అంటే మన సాక్షాత్తు మనిషే భగవంతుడు అన్నప్పుడు ఆ దేవుడే పాపం చేసినాడు అంటే మళ్ళీ ఆ దేవుడు పాపాన్ని ఎందుకు చేస్తాడు, ఎందుకు సృష్టించుకుంటాడు? అంతే కదా, భగవంతుడు ఎందుకు సృష్టించు అదే చెప్తున్నాడు ఇక్కడ. అతడిలానే ఉండే మనిషి పాపి అయితే పాపానికి మూల్యం తప్పకుండా భగవంతుడేనని మీరు అంటారు. అందులో సత్యం లేకపోలేదు. అలా సందేహించిన వారికి అందులో ఒక వల ఉంది. మీరు ఆ వలలో పడ్డం నాకు ఇష్టం లేదు అంటాడు మిర్దార్. మీ మార్గం నుంచి నేను ఆ వలను తొలగిస్తాను. మీరు మిగిలిన మనుషుల దారుల నుంచి దానిని మీకు నేను తొలగిస్తాను. మీరు కూడా మిగిలిన మనుషుల దారుల నుంచి దాన్ని తొలగించండి. ఎలాగంటే కొవ్వొత్తి తన కాంతిని ఇవ్వమని సూర్యుడికి పాపం అయితే తప్ప కొవ్వొత్తికి తన కాంతిని ఇవ్వని సూర్యుడిది పాపం అయితే తప్ప భగవంతుడిలో పాపం లేదు. సూర్యకాంతిలో తనని తాను మండించుకొని సూర్యుడిలో కలిసిపోవడం అన్నదే కొవ్వొత్తి పాపం అయితే తప్ప మనిషిలో కూడా పాపం లేదు. వెలుగు ఇవ్వని బాగా చెప్తున్నాడు మీకు. వెలుగు ఇవ్వని కొవ్వొత్తిలో పాపం ఉంది. దానిని వెలిగించిన చేతిని అగ్గిపుల్లను అది శపిస్తుంది. సూర్యకాంతిలో పట్టడానికి సిగ్గుపడి సూర్యుడి నుంచి తనను తాను దాచుకునే కొవ్వొత్తిలో పాపం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించి ఈ మనిషి పాపం చేయలేదు. చట్టం గురించి తనకున్న అజ్ఞానాన్ని దాచుకొని పాపం చేశాడు. అతి ఆకు ఉడుపులో పాపం ఉంది.
క్లుప్తంగా సహజమైన మాటలతో మహత్తైన సూక్ష్మమైన అర్థంతో కూడి ఉన్న మనిషి యొక్క పతనానికి సంబంధించిన కథను మీరు చదవలేదా? భగవంతుడి హృదయం నుంచి మనిషి తాజాగా వచ్చినప్పుడు జడంగా నిశ్శేషంగా సృష్టించలేని పసిదేవుడిలా మనిషి ఎలా ఉన్నాడో మీరు చదవలేదా? దైవత్వ లక్షణాలన్నీ అతడిలో ఉన్నా అందరూ శిశువులాగానే తనలో ఉన్న అపారమైన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించిన మాట అలా ఉంది. కనీసం తనలో ఉన్నాయన్న విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. అందమైన చిన్ని బుడ్డిలో మూసిపెట్టబడిన ఒంటరి విత్తనం లాంటి వాడు అతడు. ఈడెన్ తోటలోని మనిషి సీసాలో ఉన్న విత్తనం లాగానే మిగిలిపోతుంది. అనుకూలమైన నేలలో పాతి పెడితే తప్ప విత్తనంలో తాగి ఉన్న అద్భుతాలకు చేకూర్చి కలిగి వెలుగు చూడలేవు. అప్పుడు గాని విత్తనంపై తొడుగు పగిలి జీవితం తీసుకోదు, మొలకెత్తదు. కానీ మనిషికి తనని నాటుకొని మొలకెత్తడానికి అనుకూలమైన నేల లేదు. అతడి ముఖము తనను పోలిన ముఖంతో ప్రతిబింబించలేడు. ఏ మానవుడి కంఠధ్వని వినని చెవి అతడిది. ఏ మానవుడి గొంతు నుంచి ప్రయత్నించని మానవ కంఠధ్వని అతడిది. ఒంటరి శృతిలో కొట్టుకుంటుంది అతని గుండె. అనుకూలమైన జంటలతో ప్రయాణం మొదలుపెట్టిన ప్రపంచంలో మనిషి బొత్తిగా ఒంటరి. తనకు తానే పరలోకవాసుడు. అతడికి తన పని అంటూ ఏమీ లేదు. అనుసరించడానికి ఒక మార్గము లేదు. ఒక పసిపాపకి హాయినిచ్చే ఊయల లాంటిది అతనికి ఇడెన్ శిశువులని పెంచడానికి ఏర్పరిచిన ఒక కృత్రిమ సాధనం, పరికర విశేషం. ఉదాసీనంతో కూడిన ఒక అనర్థమైన మంచి జన్మ గురించి జ్ఞానాన్ని ఇచ్చే వృక్షాలు, జీవన వృక్షం అతడికి అందుబాటులో ఉన్నాయి. వాటి ఫలాలను తెంచి రుచి చూడడానికి అతడికి ఎప్పుడూ చెయ్యి చాచలేదు. అతడి రుచి, అభీష్టం, అతడి ఆలోచనలు, కోర్కెలు, అతడి జీవితం కూడా అతనితోనే చుట్టబడి నిదానంగా విడదీయబడ్డానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. తనకు తానై వాటిని విడదీయలేడు అతడు. అందుకే తనలో నుంచి తన కోసం ఒక సహాయాన్ని, అనుకూలానికి సమ్మతించాడు, ఒప్పుకున్నాడు. దివ్యత్వంతో శక్తివంతమై సహాయంతో సమృద్ధిగా ఉన్న తనలోని మంచి నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అతనికి సహాయం లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఈ కొత్త దుమ్ము ఊపిరి కాదు, అది ఆదాము దుమ్ము, ఆదాము ఊపిరే. అతడి ఎముకలలో ఎముక, అతడి శరీరంలో శరీరం. వేరే జీవి రంగంలో ఎక్కడా కనిపించదు. అదే ఆదాము వెలుగుగా. ఒక మగ, ఒక ఆడ ఆధారంగా చేయబడ్డాయి అంటారు. ఈ విధంగా ప్రతిబింబించిన ముఖంతో ఒంటరిగా ఉన్న ఆదాము ఒక సహచరిని, ఒక అర్థాన్ని పొందాడు. ఏ మానవ కంఠధ్వనిలోనూ ప్రతిధ్వనించింది పేరు ఇడెన్. సందుల్లో, దారులలో పైకి కిందికి తియ్యటి పల్లవిలా ప్రతిధ్వనించడం మొదలు పెట్టింది. ఒంటరి హృదయంలో ఒంటరిగా చప్పుడు కాకుండా కొట్టుకున్న గుండె ధ్వని తన సహచరి గుండెలో ప్రతిధ్వనించడం, కొట్టుకోవడం మొదలయ్యింది. అగ్నికణం లేని ఉప్పు అగ్ని కణాలను సమృద్ధిగా తెచ్చే చెకుముకి రాయిని ఆ విధంగా ఎదుర్కొంది. ఆ విధంగా వెలిగింపబడిన కొవ్వొత్తి రెండు పక్కల నుంచి వెలిగించబడింది. విరుద్ధమైన చివరల నుంచి వస్తున్న కనిపించిన ఒక్కటే వత్తి, ఒక్కటే కొవ్వొత్తి, ఒక్కటే వెలుగు. ఆ విధంగా విరుద్ధమైన చివరల నుంచి ఆ విధంగా సీసాలోని విత్తనం తాను మొలకెత్తి తనలోని అద్భుతాలను బహిర్గతం చేయడానికి అనుకూలమైన నేలను కనుక్కుంది. ఏకత అన్నది తనకు తెలియకుండానే అన్ని విభజనలను పొందుకుంది. తన గురించి తనకు తెలియని ఏకతా విభజన సృష్టించింది. విభజనలోని రాపిడి వైరుధ్యాల ద్వారా తన ఏకతను చివరికి అర్థం చేసుకుంది. దానిలో కూడా మనిషి భగవంతుని యొక్క విశ్వాసం తన ప్రతిరూపం. మూలాధార చైతన్యమైన భగవంతుడు ఇతరులకి మాటల ద్వారా కనిపిస్తాడు. పవిత్ర అవగాహనలో మాట చైతన్యం ఏకమవుతాయి. పవిత్ర అవగాహనలో మాట చైతన్యం ఏకమవుతాయి. విభజన అన్నది శిక్ష కాదు. ఏకత ప్రకృతిలోని సహజమైన రూపక్రియ. తనలో సత్యాన్ని విశదపరచడానికి విభజన అవసరం. వేరే విధంగా ఆలోచించడం ఎంత తెలివి తక్కువతనం.
70 సంవత్సరాలలోనో 60 కోట్ల సంవత్సరాలలోనో బ్రహ్మాండమై ఈ ప్రక్రియ పూర్తి అవుతుందనుకోవడం ఎంత తెలివి తక్కువ. భగవంతుడిలా మారడం అంత చిన్న విషయమా? అనంతాన్ని ఇవ్వగల భగవంతుడు తనలో ఏకతను సాధించి తనలోని దైవత్వాన్ని భగవంతుడితోటి తన ఏకతను తెలుసుకొని ఇడను ఆ స్థానాన్ని తిరిగి పొందడానికి మనిషికి 70 సంవత్సరాలు మించకుండా కేటాయించేంతది కఠినుడైన కృష్ణాది యజమాన విభజనవాదం తీర్థమైంది. పంచాంగంతో దానిని కొలిచేవారు తెలివి తక్కువ వారు. నక్షత్ర భ్రమణాల ద్వారా కూడా అనంతం లెక్క పెట్టబడింది. జడుదిగా నిశ్చేష్టుడిగా సృష్టించలేకుండా ఆదాము ఉన్నప్పుడు అతడు విభజింపబడ్డాడు. వెంటనే అతడు చురుకుగా పూర్తి చలనంతో సృష్టించబడ్డం తన సంతానాన్ని ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాడు. విభజింపబడిన తరువాత ఆదాము చేసిన మొదటి పని ఏమిటి? మంచి చెడులు తెలియజేసే జ్ఞాన వృక్ష పండు తిని తన ప్రపంచాన్ని తనలాగానే విభజించదు. పూర్వంగా ఏ ఒక్కటి లేవు. అమాయకంగా అనర్థంగా ఏమీ లేదు. మంచిగాను చెడ్డగాను ఉపయోగంగాను అపకారం చేసి కలిసి చేసే వాటిని ఉల్లాసంగాను సంతోషదాయకం కాకుండాను అన్ని రకాలుగాను అయ్యాయి. పూర్వం ఒకే రకంగా ఉన్నవి రెండు విరుద్ధ శిబిరాలు అయ్యాయి. మంచి చెడుల రుచి చూడమని ఈవుని వంచిన స్వర్గం చురుకుగా అయ్యి అనుభవం పొందమని ప్రేరేపించే విభజన యొక్క చురుకైన అనుభవం లేని లోతైన దేవుడి కంఠధ్వని కాదా? ఆ కంఠధ్వని మొదటిగా విని ఆదరించింది ఈవ్ అవడంలో ఆశ్చర్యం లేదు. ఈవ్ పదును పెట్టే రాయి తన సహచరులతో అంతర్గతంగా ఉన్న శక్తులన్నీ బహిర్గతం చేయడం కోసం తయారు చేయబడిన సాధనం. మొదటి మానవ కథలోని మొట్టమొదటి స్త్రీకి ఆకృతి కల్పించడానికి అప్పుడప్పుడు మీరు ఆగలేదా? ఇడల్లో చెట్టు మధ్య ఎవరూ చూడకుండా వెళ్తూ ఆ చూకే తీయడానికి అటు అంతటా వెతికే కన్నులతో బుద్ధితో కొట్టుకునే పిండతో పంజరంలోని పక్షుల ప్రలోభపరుస్తున్న పండుని వరికే చేతులతో అందుకోబోతున్న సమయంలో నోరు ఊడుతుందా? మీరు ఊహించుకోలేదా? ఆమె చెట్టు నుంచి పండు కోసి తనకి తన సంతతికి శాశ్వతమైన చేతి మిగిల్చే తాత్కాలిక మాధుర్యాన్ని చల్చూడడానికి దానిని కొరుకుతున్నప్పుడు ఊపిరి తీసుకోకుండా మీరు ఉండిపోలేదా? వెరీ ధైర్యంతో ఈ నిర్లక్ష్యమైన ఆ పని చేయడానికి ముందే కథలో లాగా తర్వాత కాకుండా భగవంతుడు ఆమెకు కనిపించిన జరగబోయే దాని పరిణామాన్ని ముందే చెప్పే బాగుంటుంది. మీరు హృదయపూర్వకంగా కోరుకోలేదా? ఆమె చేతుల తరువాత ఆదామైన తెలివి ధైర్యం తనకి ఉంది. ఆ పనిలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుంటుందని మీరు వాంఛించలేదా? కానీ భగవంతుడు మధ్యలో జోక్యం కలిగించుకోలేదు. ఆదాము కూడా దేనికి పూనుకోలేదు. తన ప్రతిబింబం తనకి భిన్నంగా ఉండాలని భగవంతుడికి లేదు. భిన్నత్వంలో మనిషి చాలా దూరం నడవాలనే అతని సంకల్పం. ప్రణాళికను బహిర్గతం చేసి అవగాహనలో ఏకతను సాధించాలనే భగవంతుడి పథకం, భగవంతుడి సంకల్పం. తన భార్య సమర్పించిన పండుల్లో భాగం పంచుకోకుండా ఉండే నిగ్రహం ఆదాముకి లేదు. ఆ పండు కొంత తన భార్య తినడం వల్ల తాను కూడా ఆ పండు తినడం ఆదాము ధర్మం. ఎందుకంటే వారిరువురే ఒకే శరీరం. ఒకరు చేసిన పనులకు మరొకరు బాధ్యత వహిస్తారు. మనిషి ఆ పండు తినడం వల్ల భగవంతుడు కోపగించి ఆగ్రహించాడా? భగవంతుడికి తెలుసు దాన్ని అతడు తినాలనే కోరుకుంటాడు. ఆ పండు తినడం వలన కలిగే పరిణామాలన్నీ మనిషి ముందే తెలుసుకోవాలని, ఆ పరిణామాలన్నీ ఎదుర్కొనే శక్తి అతడికి ఉండాలని భగవంతుడు కోరుకుంటాడు. మనిషికి ఆ శక్తి ఆ దమ్ము ఉంది. మనిషి తింటాడు, ఆ పరిణామాన్ని ఎదుర్కొంటాడు. చావు దాని పరిణామం. దైవ సంకల్పంతో చురుగ్గా విభజింపబడిన మనిషి వెంటనే ఉదాసీనమైన ఏకతకి చనిపోయాడు. కాబట్టి చావు శిక్ష కాదు. విభజనలో అంతర్గతంగా ఉండే జీవితంలో అది ఒక దశ. విభజన ప్రకృతి స్వభావం ఏమిటంటే అది అన్నిటినీ విభజిస్తుంది. ప్రతి దానికి ఒక నీడను, ఒక ప్రతిబింబాన్ని ఇస్తుంది. ఈవులో తన నీడను, తన ప్రతిబింబాన్ని పుట్టించాడు. ఆదాము వారికి సంఘటిత జీవితానికి మృత్యువు అనే నీడను ఒకరినొకరు ప్రతిబింబాలైన ఇద్దరు కలిసి పుట్టించారు.
కానీ ఆదాము ఈవులను మృత్యువు మరుగుపరిచిన భగవంతుడి జీవితంలో నీడలేని జీవితాన్ని కొనసాగించారు. ఈ ద్వీత్వం అన్నది, ఈ విభజన అన్నది ఎప్పుడూ ఉండే సంఘర్షణకు ఒకానొక నిత్య రాపిడికి దారి తీస్తుంది. రెండు పరస్పర విరుద్ధ ధృవాలు ఈ నిరంతర సంఘర్షణలో ఒకదాని అంతం మరొకటి వెతుకుండగా మనకు ఇదంతా బాధిస్తుంది. వాస్తవానికి పరస్పర శత్రువులుగా భ్రాంతి కలిగించే ఆ రెండు కూడా స్వయం పూర్ణతను, స్వయం సఫలతను కలిగించుకుంటూ చెయ్యి కలిపి పనిచేస్తున్నాయి. అంతిమంగా పూర్ణ శాంతి, ఏకత, పవిత్ర అవగాహన అనబడి సమతూకం వీటి సిద్ధి కోసం అయితే ఈ భ్రాంతి అనేది ఇంద్రియాలలో వేలున ఉంది. ఇంద్రియాలు ఉన్నంత వరకు ఆ భ్రాంతి అలానే ఉంటుంది. ఆదాము తన తప్పు తెలుసుకున్న తర్వాత భగవంతుడు అతడిని పిలిచినప్పుడు తోటలోని కంటల్కొని విన్నాడు. రక్తంగా ఉండడంతో భయపడ్డాను, మరి నేను దాక్కున్నాను. అంతేకాకుండా నాతో కలిసి ఉండడానికి వచ్చిన స్త్రీ చెట్టు యొక్క పండునిచ్చింది, అది నేను తిన్నాను అని చెప్పాడు. ఈ ఆదాము యొక్క ఎముక మాంసం తప్ప వేరేమీ కావు. కొత్తగా పుట్టిన ఆదాములోని నేను కళ్ళు తెరుచుకోగానే ఈవుతో భగవంతుడి సృష్టితో సంబంధం లేనట్టు, తాను వేరైనట్లు, ప్రత్యేకత ఉన్నట్లు తనని తాను చూసుకోవడం మొదలుపెట్టింది. నేను అన్నది ఒక భ్రమ. కొత్తగా తెలుసుకున్న నేత్రం యొక్క భ్రమే. భగవంతుడి నుంచి వేరైన వ్యక్తిగతమైన ఈ అస్తిత్వం, దానికి మూలాధార పదార్థం అస్తిత్వం కానీ లేదు. తన చావుతో మనిషి భగవంతుడి ఆత్మే తన ఆత్మని తెలుసుకోవడానికి అది పుట్టింది. మనిషి భగవంతుడి ఆత్మే తన ఆత్మని తెలుసుకోవడానికి అది పుట్టింది. బయట ఉన్న కన్ను అంధకారమై అంటే ఈ రెండు కళ్ళు మూసుకున్నట్టు చెప్తున్నాడు. మన మూడవ కన్నం తెలుసుకున్నప్పుడు అప్పుడు అది మాయమవుతుంది. ఆదాముని అది కలవరపరిచిన అతడిలో ఆసక్తిని రేపించి అతడి భావనాశక్తిని ప్రలోభపరుస్తుంది. ఆత్మ గురించి చైతన్యమే లేని మనిషికి అతడి అహంభావాన్ని సంతృప్తి పరచడానికి, ప్రలోభం కలిగించడానికి పూర్తిగా తనదే అనుకుని ఆత్మ కావాలనుకుంటాడు. భ్రమ కలిగించే తన ఆత్మ వల్ల ఆదాము ప్రలోభానికి, అహంభావానికి గురయ్యాడు. కృత్రిమమైన నగ్నమైన దానిని చూసి అతడు సిగ్గుపడ్డా దాని నుంచి విడిపోవడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు హృదయపూర్వకంగా కొత్తగా పుట్టిన ఉద్భవించిన నైపుణ్యంతో దాన్ని హత్తుకున్నాడు. సునిశ్చితంగా ఉండే భగవంతుడి నుంచి దూరంగా ఉండడానికి, తన నగ్నత్వాన్ని మరుగుపరుచుకోవడానికి అతి ఆకులు కలిగి పుట్టి ఒక వస్త్రాన్ని తయారు చేశాడు. నిష్కలంకంతో పరమానంద స్థితిలో ఉన్న ఈడెన్ తనకే తెలియని ఏకతా విభజనకు లోనై అతి ఆకు పుడుపు ధరించిన మనిషి నుంచి మాయమయ్యింది. అతడికి జీవన వృక్షానికి మధ్య మంటలు వెతులుతూ పెట్టబడ్డాయి. మంచి చెడును జంట ద్వారం నుంచి ఈడెన్ నుంచి మనిషి బయటకు నడిచాడు. అవగాహన అనే ఒక ద్వారం నుంచి అతడు మళ్ళీ లోపలికి వస్తాడు. అతడు నిష్క్రమించేటప్పుడు జీవన వృక్షానికి వెన్ను చూపించాడు. ఆ వృక్షం వైపు ముఖం నుంచి అతడు మళ్ళీ ప్రవేశిస్తాడు. తన నగ్నత్వానికి సిగ్గుపడి తన సిగ్గును దాచుకోవడానికి జాగ్రత్త పడుతూ తన సుదీర్ఘమైన హానికరమైన ప్రయాణం మొదలెట్టాడు. అనాచ్ఛాదితమైన పవిత్రతతో తన నగ్నత్వాన్ని గర్వపడుతూ తిరిగి గమ్యం చేరుకుంటాడు. పాపం నుంచి, పాపం వల్ల మనిషి ముక్తి పొందే వరకు అది సంపాదించదు. పాపమే దాని వినాశానికి కారణం అవుతుంది. అతి ఆకు ఉడుపులో తప్ప పాపం ఎక్కడుంది? తనకు భగవంతుడికి మధ్య అస్థిరమైన తన ఆత్మకు స్థిరంగా ఉండే తన ఆత్మకు మధ్య మనిషి పెట్టుకున్న ఆటంకం హద్దు తప్ప వేరేది పాపం కాదు. పిడికడు అతి ఆకులతో మొదలైన హద్దు రక్షణగా అయింది. ఇడెన్లోని నిష్కలంక్షత్వాన్ని వదిలివేసినప్పటి నుంచి కష్టపడి మరెన్నో అతి ఆకులను పోగు చేసి ఉడుపులను కడుతున్నాడు. సోమరిపోతులు బద్దకస్తుల్లా వారి పుడుపులలోని చిరుగులను కష్టపడి పనిచేసే పొరుగువారు వదిలివేసిన పేలికలతో అతుకులు వేసుకొని తృప్తి పడతారు. పాపపు తొడుగులోని అతుక్కు పాపమే. ఎందుకంటే భగవంతుడి నుంచి వేరైన తర్వాత
వైదొలగడం వల్ల మనిషికి కలిగిన మొదటి దుస్సాహమైన భావమైన సిగ్గుని అది వృద్ధి చేసి శాశ్వతంగా ఉండేటట్టు చేస్తుంది. ఆ అవమానకరమైన స్థితిని జయించడానికి మనిషి ఏదైనా చేస్తున్నాడా? అతడి ప్రయత్నాలన్నీ అవమానంపై అవమానాన్ని పుడుపు మీద పుడుపుని ప్రోగు చేస్తున్నాయి. మనిషి కళలు, విద్యలు, అత్తి ఆకులు కాక మరేమిటి? యుద్ధం అని అడుగుతున్నాడు బిడ్డ. యుద్ధం దారిలో ఉన్న అతడి రాజ్యాలు, దేశాలు, జాతులు, కులమతాలు, ప్రత్యేకతలు ఇవన్నీ అత్తి ఆకుల పట్ల భక్తితో కూడిన శ్రద్ధ వల్ల కాదా? కొనరకాలం తప్పు ఒప్పుల గురించి, కీర్తి అపకీర్తుల గురించి, న్యాయం అన్యాయం, నియమాలు అభిప్రాయాల గురించి అతడి నియమావళి అన్ని అత్తి ఆకుల పుడుపులు కావున విలువ కట్టలేని వాటికి విలువ కట్టడం, కొలవలేని వాటిని కొలవడం, ప్రయాణానికి అతీతంగా ఉండే దాని నిర్దిష్ట ప్రమాణాన్ని విశ్లేషణ మూలంగా అనుకోవడం, ఇవన్నీ అతిగా అతుకులు వేయబడ్డ కటి వస్త్రానికి అతుకు వేయడం కాదు. బాధతో నిండి ఉన్న సుఖానుభూతుల యావదారిద్రానికి గురి చేసి సంపదల పట్ల, అతడి దురాశ దాస్యము పాలు చేసే ఆధిపత్యం పట్ల, అతడి పిపాసా దాహం చులకన పాలు చేసే వైభవం పట్ల ప్రబలమైన వాంఛ, ఇవన్నీ అతి ఆకుల పుడుపులు కావా? తన నగ్నత్వాన్ని కప్పుకొని ఆతృతతో మానవుడు చాలా పుడుపులు ధరించాడు. కొన్ని సంవత్సరాలలోనే అవి అతడి చర్మానికి బిగుతుగా అతుక్కొని పోవడంతో అవి తన చర్మము వేరు వేరు అన్న విషయమే అతడు మర్చిపోయాడు. ప్రస్తుతం మానవుడు కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. చర్మాల నుంచి విముక్తి కోసం మొరపెట్టుకుంటున్నాడు. కానీ అతడు తన అకస్మారక స్థితిలో తన భారాన్ని విసిరివేయడం తప్ప మిగతా అన్నీ చేస్తాడు. తన భారం నుంచి విముక్తిని ఇచ్చేదే ఆ భారాన్ని విసిరివేయడమే. తన శక్తినంతా వెచ్చించి వాటిని అతుక్కొని ఉంటూనే ఆ చర్మాలను పగిలించుకోవచ్చు. అతడు దిగంబరంగా చేయబడ్డ పూర్తిగా వస్త్రాధరణతోటే ఉంటాడు. దిగంబరం అయ్యే సమయం దగ్గరలోనే ఉంది. మీకు అధికంగా ఉన్న చర్మాలను, మీ అతి ఆకు పుడుపులను మీరు తొలగించుకోవడంలో మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. అదే విధంగా మీరు కూడా అందరూ వారి వారి అతి ఆకులను వేసే చెల్లెలో సహాయకారులు కండి. వాటిని వారు తొలగించుకోవడానికి మీరు సహాయపడండి. నేను ఎలా చేయాలో చెప్తాను. అది ఎంత బాధకరమైన ఎవరిది వారే అంటే అది ఎంత బాధకరమైన ఎవరిని వారే తొలగించుకోవాలి. ఏదో చిత్రం హఠాత్తుగా తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది ఎప్పుడు మీరు భావించవద్దు. ఎప్పుడు ఏ కష్టానికి మీరు భయపడవద్దు. ఎందుకంటే స్వచ్ఛమైన అవగాహన అన్నది మీ బాధలన్నింటినీ శాశ్వతంగా ఆనందంగా మారుస్తుంది. మీ స్వచ్ఛమైన అవగాహనే మీకు మీ బాధలన్నిటినీ శాశ్వత ఆనందంగా మార్చి తీరుతుంది అని చెప్తున్నాడు. ఆ విధమైన స్వచ్ఛమైన అవగాహనతో మీరు ఉన్నప్పుడు ఒకవేళ ఆ దేవుడే దిగి వచ్చి నువ్వు ఎక్కడున్నావని అడిగితే ఎంత మాత్రం సిగ్గుపడవద్దు, ఎంత మాత్రం భయపడవద్దు. ఆయన నుంచి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ఆయన ముందు భీతిల్లకుండా నుంచి ప్రశాంత హృదయంతో ఈ విధంగా చెప్పండి: ఓ దేవుడా, మా ఈ అతి ఆకులను, మా ఈ చరిత్రలను వీక్షించు. సిగ్గుగా భయంగా అనేక బాధలతో మంచి చెడు అనే ఈ సుదీర్ఘమైన ముళ్ళ బాటలో సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు నువ్వు నిర్దేశించినట్లుగానే మేము నడిచాము. అయితే గొప్ప స్వలోక ఆకాంక్ష అన్నది మా పాదాలను ఇంతవరకు మమ్మల్ని నడిపించింది. విశ్వాసం అన్నది ఇంతవరకు మా హృదయాలకు సాంతన ఇచ్చింది అని చెప్పమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవిత్ర అవగాహన అనేదే మానవులను దించేసింది. ఈ మా గాయాలకు కట్టింది అవగాహనే అని చెప్తున్నాడు. పవిత్ర అవగాహనే మనలో ఎన్నో గాయాలు ఉంటాయి, వాటన్నిటికీ కట్టింది. ప్రస్తుతం నీ యొక్క పవిత్ర ప్రాంగణంలోకి ప్రవేశింపచేసింది. మంచి చెడులకు అతీతంగా, పుట్టుక చావులకు అతీతంగా, అన్ని ద్వంద్వ ప్రాంతాలకు అతీతంగా, బ్రహ్మాండమైన నేను అన్నది తప్ప మిగతా అన్ని చిన్న చిన్న నేరలకు అతీతంగా ఇప్పుడు మా నగ్నత్వాన్ని కప్పే ఏ అతి ఆకులు లేవు. ఇప్పుడు నీ ముందర సిగ్గు అనే భావన లేకుండా భయరహితులమై జ్ఞాన దీప్తులమై నిల్చున్నాం. మేమంతా ఇప్పుడు ఏకమై ఉన్నాం. దీనిని వీక్షించు.
మేమంతా విజేతులమయ్యాం, దీన్ని వీక్షించు. అప్పుడు ఆ దేవుడు తన అనంతమైన ప్రేమతో మిమ్మల్ని కౌకలించుకొని చిన్నగా తన శాశ్వత జీవితంలోకి తీసుకొని వెళ్తాడు. ఈ విధంగానే నేను నోవాకి చెప్పాను, మీకు చెప్తున్నాను అని చెప్తాడు అన్నమాట. ఇదే మాస్టర్ చెప్తాడు. రేపు మనము రాత్రి గురించి, సాట్లేని పాటగాడు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చి సోమేశ్వరి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.